హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అందరి బ్లాగ్తో మీ ముందరికి వచ్చాను. ఇది మన డే 2 108 డేస్ ఛాలెంజ్లో. ఇవాళ నేను ఏమేమి వర్కౌట్ చేశానని నేను క్లియర్గా పక్కన కూడా మెన్షన్ చేశాను. సో దట్స్ వై మీకు కూడా తేలిగ్గా ఉంటుంది, మీరు కూడా చూస్ చేసుకుంటారని నేను చేశాను. మీకు నచ్చితే కనుక దాన్ని ఫాలో అయిపోయింది. అండ్ ఇవాళ అనదర్ థింగ్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, చాలామంది జీరా వాటర్ తాగితే వెయిట్ లాస్ అయిపోతారా, క్యూమిన్ సీడ్స్ అండ్ ఆల్సో ధనియాలు ఉంటాయి, లవంగాలు ఉంటాయి, అన్నీ తాగితే నిజంగా వెయిట్ లాస్ అవుతారా అంటే ఐ సే నో. అది దాని మాత్రం మీరు ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వరు. అవి జీరా వాటర్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి పనిచేస్తాయి. అండ్ ఆల్సో కొన్నిసార్లు మనకి కడుపులో అరక్కపోయినా, కొన్నిసార్లు గ్యాస్ ఎసిడిటీ ఉన్నా కానీ అవి పనిచేస్తాయి. అవి తీసుకొని మనం ఏది చేసినా పనిచేసేదంటే కాదు. దాంతోపాటు మనం ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే అప్పుడు పనిచేస్తాయి. అండ్ వెయిట్ లాస్కి అయితే నేనైతే చాలా తక్కువ. ఇది మన బాడీని కొంచెం ప్యూరిఫై చేస్తాయి, కానీ వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే మీరు క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయకపోతే ఏది తాగినా కానీ ఏది తిన్నా కానీ మీరు వెయిట్ లాస్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ డైట్ క్యాలరీస్లో ఒక కప్పు బిర్యానీ తిన్నారనుకో, అది కూడా మీరు క్యాలరీస్ చూసుకొని తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అంతేగాని బిర్యానీ కదా అని మొత్తం ఫుల్గా తినేసి ఇది అందులో వెయిట్ లాస్ అవుతారని చెప్పారు, ఈ బిర్యానీ తింటే అయినా వెయిట్ లాస్ అవ్వలేదంటే అది అవ్వరు. మీ డైట్ క్యాలరీస్లో మీరు కరెక్ట్గా చూసుకొని తినాలి, అప్పుడైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఏసీబీ, యాపిల్ సైడర్ వినిగర్ ఇవన్నీ అయితే నేనైతే ఎప్పుడు అంత ఎక్కువ యూజ్ చేయలేదు. నేను అంతేకాకుండా ఎవరికి కూడా రికమెండ్ చేయను, ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ అయితే. ఇదే కాదు, చాలామంది చాలా అపోహల్లో ఉంటారు. ఏంటంటే వెయిట్ లాస్ అంటే చాలా కష్టపడిపోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. అలా డైట్ వేరుగా ఉండదు, డిఫరెంట్గా ఉండదు కాదు. మీరు రోజు తినే ఫుడ్ని కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటేనే అదే వెయిట్ లాస్. చాలామంది నైట్ పడుకోబోయేటప్పుడు టాక్సిన్స్, కొన్ని డ్రింక్స్ లైక్ జింజర్, ఇవన్నీ జింజరు, లవంగం అండ్ ఆల్సో చున్నులపాయితో కూడా ఏదేదో దాటిని మరిగిచ్చేదో చేసుకుంటారు. చాలామందికి దాటి మూలం వేడి చేస్తుంది. అన్ని బాడీస్ సేమ్గా ఉండవు. ఎవ్రీ వన్ బాడీ ఈజ్ డిఫరెంట్. లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీ ఏం చెప్తుందో, మీ బాడీకి నచ్చుతుందా లేదా అని చూసి తీసుకోండి. అంటే కానీ ఇది మంచిది అన్నారు, అది మంచిది అన్నారు, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది అని ఎప్పుడు తీసుకోకండి. మీ 90% ఆఫ్ ద టైం మీకు రోగాలు రావడానికి కారణం లెస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఫుడ్ అండ్ కంట్రోల్ ఫుడ్. చాలామంది నైట్ 7కి తిన్న వాళ్ళని చూడండి, వాళ్ళేమి అంటే వాళ్ళు 7కి తింటే ఏమవుతారంటే డైజెస్టివ్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా నైట్ అల్లా దానిపైన చేసుకుంటుంది, మన ఫుడ్ అరిగిచ్చిద్ది, చాలా వరకు పేగుల్ని కూడా క్లియర్ చేసిద్ది. సో దట్స్ మీరు వీలైనంత డిటాక్స్ డ్రింక్స్ తాగిన వెయిట్ లాస్ అవ్వరు, ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. సో ఇక్కడ నేను యోగా అదంతా చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఈ లోపల ఈక్షిటాంచాను వాళ్ళు వచ్చారు. ఆ రోజు నేను అంత పొద్దున్నే లేచి వచ్చారు, విడిగా అయితే అసలు రారు. ఇంకెక్కడ నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను అనమాట జిమ్కి. ఇక్కడ ఆ రోజు ఎంతైనా కానీ విలేజ్లో ఉంటే అన్నాడు బెనిఫిట్ ఏంటంటే గ్రీనరీ, అది చాలా బాగుంటుంది. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ కూరగాయలు తెమ్మన్నారు, ఇక్కడ నేను కూరగాయలు తీసుకుంటున్నాను. ఎక్కువ శాతం నేనైతే ఆకుకూరలు అయితే ప్రిఫర్ చేస్తాను, కానీ పల్లెటూరు కాబట్టి ఇళ్ళల్లోనే కొన్ని వేస్తారు, కొన్ని వేయకపోతే నేను తీసుకొస్తాను. ఆకుకూరలు వీక్లీ 2 times అయినా ఉండేలా చూసుకుని మీ డైట్లో నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ మంకీని చూపిస్తాను, ఎన్ని కోతులు వచ్చినాయి ఆ రోజు, అసలు చాలా చాలా భయం వేసింది. కనీసం కూరగాయలు తీసి వచ్చే లోపల అవన్నీ లాక్కుపోతాయేమోనని. అండ్ ఇక్కడ మా అమ్మ వచ్చేటప్పుడు చట్నీ చేస్తున్నారనమాట. ఆ రోజు ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు పొంగనాలు. ఎంతమందికి తెలుసు గుంట పొంగనాలు అంటే? ఇటు సైడ్ అయితే గుంట పొంగనాలు అంటారు, కొంతమంది పునుగులు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. అండ్ ఆల్సో నైట్ మిగిలిన అన్నట్లు తిరుమాత తాలింపు. ఎక్కువ మంది ఉంటే ఎట్టొకటి అడ్జస్ట్ చేస్తారు కదా మన అమ్మ వాళ్ళు. అండ్ ఇక్కడ బుడ్డిగాడు లేసేసాడు అనమాట. మా బుడ్డిగాడు ఫ్రెష్గా వచ్చాడు. లేసేసి ఎంత లేసినా కానీ బుల్లి నవ్వులు, ముసి నవ్వులు భలే నవ్వుతాడు. అసలు ఏ పిల్లలైనా కానీ కెమెరా చూసినా కానీ ఏదైనా చూసినా కొత్తగా ఉంటే ఏడుస్తాడు. ఏదైనా కెమెరా చూస్తే రకరకాల స్టిల్ వేస్తాడు, చాలా ఫోజులు వేస్తాడు, నవ్వుతాడు. కెమెరా మెన్ చాలా క్యూట్ అయిపోతున్నాడు ఉండే కొన్ని. ఇక్కడ నేనైతే గుంట పొంగనాలు వేస్తున్నాను. దీన్ని ఇదివరకు
స్టిక్కు గుంట పొంగనాల ప్యాన్ అలా ఉండేది. ఇప్పుడైతే అన్నీ నాన్ స్టిక్ వచ్చినాయి. ఇది తెచ్చి కూడా ఛానల్ అవుతుంది. ఇది మా అమ్మమ్మ ఇచ్చారనమాట. ఎప్పుడో ఒక్కసారి వాడారంట. ఇంకా అప్పుడు తర్వాత మా అమ్మ దగ్గరికి తెచ్చారు. ఇంకా అదే ఇక్కడే ఉంచేసి వెళ్ళారు. కానీ ఇదైతే చాలా యూస్ అవుతుంది. చాలామంది, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను కాబట్టి నేను లంచ్లో ఒక రెండో ఏమో తీసుకున్నానంటే, గుంట పొంగనాలు అనేవి ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువ వేసిన టేస్ట్ వస్తాయి. అది నిజమే, నిజంగా ఆయిల్ ఎక్కువ వేసిన టేస్ట్. అలా అని పొద్దాకలు వేసుకుని తినకూడదు. ఏదో వన్స్ ఏ వైల్ ట్వైస్ ఏ మంత్ అలా అయితే బెటరు. అలా అని అన్నీ ఆస్వాదించాలి, అన్నీ తినాలి, అలా అని ప్రతిరోజు కాదు. ఇక్కడ మా బుడ్డిగాడు బాల్ పడ్డాడు అనమాట. ఈసారి బుడ్డిగాడికి బొబ్బట్లు చేయాలి. బాల్ పడితే బొబ్బట్లు, నవ్వితే నువ్వులుండలు, నడిస్తే ఇంకేదేదో అంటారు, నాకైతే అంత గుర్తులేదు. బుడ్డిగాడు వెళ్ళిపోయే లోపల చేయాలి. ఇక్కడ పాకడానికి చాలా ట్రై చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ పులిహార రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఈ పాము అనేది ఎంతమందికి తెలుసు? దీన్ని ఏదో అంటారంట, జీడిత్తుల పింజరని ఏదో అంటారు. ఇది దీని సౌండ్కి, దాని సౌండ్ వింటేనే చేతి మీద మచ్చలు వచ్చి చనిపోతారంటారు. ఏదో అక్కడ చచ్చిపోయింది. అసలు అయితే దాన్ని చూస్తేనే ఒళ్ళు జలటరు ఇచ్చింది. చాలా చాలా భయం వేసింది. ఇక్కడ మా సావి దగ్గరలో కొంచెం అక్కడ వాకింగ్ చేస్తామని చెప్పా కదా బిఫోర్ వ్లాగ్స్లో, అక్కడ ఉంది. నాకు చచ్చిపోయింది. మా వదిన చూసి వీడియో తీసుకురమ్మని చెప్తే నేను వచ్చాను. ఇక్కడ గుంట పొంగనాలు మా పిన్ని వేస్తున్నారనమాట. మా పిన్ని వేసిన దానికి నేను వేసిన దానికి డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే మా పిన్ని ఆ రోజు గబగబా వచ్చేసి సైడ్కు పెట్టేశారు కొన్ని మాడిని. చివరికి నేనే వేసాను అనుకోండి. అంటే నా వంట వేరే ఉంటుంది. ఇక్కడ మా బాబాయి వినాయకుడికి, దేవుడికి గిరికితో మాల అంట. అసలు ఎంత బాగుందో ఆ మాల. మా బాబాయ్ చాలా కష్టపడి కట్టారు. ఒకటి కాదు 2 మాలలు కట్టారు. అసలు ఎంత అందంగా ఉన్నాయో, దేవుడికి వేస్తే ఇంకా చాలా అందంగా అంటారు. ఇక్కడ నేను పిక్కు కొట్టి పెడుతున్నా చూడండి, ఎంత నిండుదనం వచ్చిందో వినాయకుడికి. చాలా చాలా బాగున్నాడు. ఇంకా నేనైతే గుడికి వెళ్ళలేదు, మా బాబాయ్ ఒకళ్ళు వెళ్ళిచ్చారు. అండ్ ఇక్కడ నేనైతే సాంబార్ పెడుతున్నాను. సాంబార్ ఎంతమందికి ఇష్టం? నాకే సాంబార్ అయితే చాలా చాలా ఇష్టం. అది కూడా చాలామంది మా ఇంట్లో అయితే పప్పు చారు పలసగా ఉంటారు కానీ నాకైతే అలా నచ్చదు. సాంబార్ కొంచెం తిక్కుగా ఉంటేనే ఇష్టం. నేను అక్కడ కూరగాయల ముక్కలు అవన్నీ నేనే కట్ చేసింది. ఆ రోజు మార్నింగ్ వంట, టిఫిను కొంచెం మా అమ్మ చేశారు, మొత్తం నాదే. ఇక్కడ నేను సాంబార్ పెడుతున్నాను. సాంబార్కి కూడా చాలామంది నూనెగా పెడతారు. నాకు అసలు ఎందుకు అలా పెడతారు అర్థం కాదు. నూనె రుచి తెలిసిద్దా లేకపోతే సాంబార్ రుచి తెలిసిద్దా, నాకు అదైతే అసలు అర్థం కాదు. అసలు నేనైతే నూనె తక్కువ వేసాను. చాలా కూరగాయలు వేసుకుంటారు కొంతమంది, క్యారెట్, క్యాప్సికమ్, సొరకాయ, అండ్ ఆల్సో గుమ్మడికాయ కూడా కొంతమంది వేస్తారు. నాకైతే అంత తెలియదు ఎవరెవరు వేస్తారని. నేనేది యూట్యూబ్లో చూసి చెప్పాను. ఇక్కడ వడియాలు కూడా వేయించుకున్నాను నంచుకోవటానికి. నాకొక్కదానికి కాదు, ఇంట్లో వాళ్ళందరికి కూడా వేయించాను. ఇక్కడ నేను చింతపండు రసం పోసేసి కారం వేసి కొంచెం వాటిని ముక్కలు ఉడికేదాకా మరగనిస్తారు కదా, అలా చేస్తున్నాను. ఇక్కడ ఇలా చూస్తే మొన్నే వర్క్ చేసుకోవడం బుడ్డిగాడు స్నానానికి రెడీ అవుతుండ్రు నాడు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి నాది అలా అనమాట. 2 ఎగ్స్ సాంబార్, కొంచెం పులిహార, గుంట పొంగనాలు, కొంచెం చట్నీ. ఇంకా దాంట్లో ఏం చేశాను, నేను తర్వాత ఒక చిన్న చాక్లెట్ తీసుకున్నాను. ఇక్కడ మా వదినకి ఇస్తున్నాను చాక్లెట్ టేస్ట్ చేయమని. ఇంకా తర్వాత తినంగానే అసలు కూర్చోకూడదు కదా, నేను ఒక 50 మినిట్స్ అలా నడిస్తే చాలా మంచిది. అప్పుడే కిచెన్ అంటే నేను మెస్సీ చేసేసాను. మా అమ్మ అప్పటికే తిడుతున్నారు కొంచెం తొడమని. అండ్ ఇక్కడ చూస్తేనేమో వీళ్ళందరూ లూడో పిచ్చోళ్ళు వీళ్ళు. నేను ఇంకా తర్వాత అలా కొంచెం సేపు ఆగి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చూపిస్తున్నాను, ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ మామూలుగా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అసలు ఏంటోలే ఈ వానాకాలం వల్లే అనిపించలే, ఎండలు వస్తున్నాయి. వీళ్ళేంటో లూడో పిచ్చోళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత 1 eternity later. అప్పుడు కూడా అవ్వలేదు, ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు 4 జాయిన్ అవుతారు దాంట్లో. ఇందాక 3 ఆడారు, తర్వాత 4, తర్వాత 5 అలా జాయిన్ అయ్యారు. నేనైతే లూడోకి అయితే అసలు అంత పెద్ద ఫ్యాన్ అయితే అస్సలు కాదు. ఎందుకు వీళ్ళకి ఇంత పిచ్చి పట్టింది లూడో పిచ్చి. పొద్దున్న లేకపోవటం లూడో ఆడతారు. ఇదే కనుక స్టడీస్లో ఉంటే ఈ పాటికి IAS IPS అయిపోయే వాళ్ళేమో.
సో ఏం చేస్తాం, మనం ఏం చేయలేము కొన్ని విషయాలు. ఇక్కడేమో లంచ్ చేస్తున్నారు. ఆ రోజు సాంబారు బాగానే ఉన్నాయంట. ఎంతని మా పిన్ని అంత కాకపోయినా ఏదో పెట్టానని చెబుతున్నారు. మా పిన్ని ఒక కురులు రహస్యం అంట. షికాయి షాంపూ అంట. ఆమె కురులు అంత పొడుగ్గా ఉండటానికి, ఆమె అలా ఉండటానికి కారణం షికాయి షాంపూ అంట. అందరూ నచ్చితే ఎందుకు ఏం జరిగింది అత్తకి, నీకు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు ఏం జరిగింది, ఎందుకు బలకట్లా? అత్త నువ్వు ఏం వాదించుకున్నా చెప్పు. అలా పద 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 చెప్పు చెప్పు బేబీ. ఆ పిల్లని చూసారు, ఏమైంది చెప్పు అంటే నేను పలక నీతో మాట్లాడని గోల్ చేస్తుంది. నేను క్యూట్గా ఉంటాను బుడ్డ పిల్లల మాటలు. ఇక్కడ బుడ్డిగాడేమో వాళ్ళ చిన్న చేతిలో తిరుగుతున్నారు. నేను ఇక్కడ ఒక అప్డేట్ ఇస్తాను, వినండి ఒకసారి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే 100 డే ఛాలెంజ్లో డే 2 అనమాట. నిన్న డే 1 కంప్లీట్ అయిపోయింది, ఇవాళ డే 3. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అలా అవుతుంది. నా లాస్ట్ మీల్ వచ్చేటప్పటికి 7 to 8 ఆ టైం లోపల నేను తినేస్తాను. మార్నింగ్ డిన్నర్ అయితే కొంచెం హెవీగా తిన్నట్టు అనిపించింది, ఎందుకంటే లైక్ పులిహార ఇవన్నీ ఉండేటప్పటికి కొంచెం హెవీగా తిన్నాను. సో ఇప్పుడు కొంచెం దాన్ని మోడిఫై చేసి కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకొని తింటాం. అలా ఆ రోజు క్యాలరీస్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, ఏం చెప్పదలుచుకున్నా అంటే, మోటివేషన్ బెటరా, డిసిప్లిన్ కన్సిస్టెన్సీ బెటరా అంటే, నేనైతే మోటివేషన్ అయితే ఒక షుగర్ లాంటిది. లైక్ మీరు ఆ షుగర్ తీపి ఉన్నంత వరకు మీరు ఆ తీపిని ఆస్వాదిస్తారు. కన్సిస్టెన్సీ అయితే అసలు లైఫ్ అంటే మనం రోజు చేయాలనుకుంటున్నాం కాబట్టి అది కన్సిస్టెన్సీగా చేస్తాము. సో మన పైన మనం నమ్మకం ఉండాలి, మనం ఇదేం చేయగలుగుతాం అన్న ధైర్యం ఉండాలి. మనల్ని మనం నమ్మాలి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సో అసలు నేను చెప్పదలుచుకునేది అయితే, గివ్ అప్ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ చేయడానికి ఓన్లీ వన్ రీజన్ ఉంటుంది, అదే కన్సిస్టెన్సీ అండ్ బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటే, మిమ్మల్ని సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇష్టపడితే మీరు మీ బాడీ ఎలా ఉండాలని, మీరు హెల్తీగా ఉండాలని ఇవన్నీ ఆలోచిస్తారు. సో దట్స్ వై నేనైతే కన్సిస్టెన్సీగా అట్లీస్ట్ 20 minutes అయినా వర్కౌట్ చేయమని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మీరు అనుకుంటే రోజు చెప్తున్నారు, కానీ మీరు వన్స్ స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నానని. సో ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఇదన్నమాట. సో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం వీడియోస్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఏదైనా యాడ్ చేయాలన్నా కానీ కనీసం కామెంట్లో పెట్టండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరికీ ఏది ఈజీగా ఉండదు. సో మనం ఏది కావాలన్నా కానీ మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో దట్స్ వై మనం పెట్టుకున్న గోల్స్ కనీసం హార్డ్ వర్క్ చేయాలి. అలా చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం. ఇక్కడ మా చానుగాడు నా కోసం కేక్ ఇచ్చాడు. నేను మామూలుగా ఇష్టాన్ని అడిగాను, కొంచెం ఇవ్వ అంటే చానుగాడు ఇచ్చాడు. ఆ పిల్లయితే అసలు ఇవ్వను కూడా ఇవ్వలేదు ఎంతసేపు అడిగినా కానీ. ఇక్కడైతే చాలా అంట్లు ఉన్నాయి, నా కోసం ఎదురు చూస్తున్నాయి అంట. సింకులో పడి తండుకున్నాను నేను తినే అవి క్లీన్గా ఉంటాయంట. అలా చెప్తారు ఇంట్లో వాళ్ళు, ఏం చేస్తాం, పని అవ్వాలి కదా. సో ఇక్కడ నేనైతే అంట్లన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత మా పిన్ని వాళ్ళు బుధవారం నైట్ తినరంట. సో ఇక్కడ పిండి అదే పకోడీలు, ఆలు బజ్జీకి పిండి కలుపుతుంది. నేను వేస్తాను. నేనైతే చాలా తక్కువ ఇంట్లో ఈ ఆయిలీ ఫుడ్స్ అయితే ఎవరైనా వెళ్తే చాలా తక్కువ. మీకు ఈ చెట్టు పేరు తెలుసా? చిన్నప్పుడైతే ఇటు కాయలతో పోగులని రకరకాలుగా ఆడుకునేవాళ్ళం. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అసలు వ్యూ చూడండి, పెద్ద వాన వచ్చేలా భలే అదిరిపోతుంది. నేను ఆ టెన్కి వెళ్ళానంటే ఈ గెంటి కోసం, దేవుకున్న గెంటి కోసం వెళ్ళాను. ఏం చేస్తాం, ఇంక ఈ డిన్నర్ తినేసాను. డిన్నర్ వచ్చేటప్పుడు కొంచెమే తిన్నాను, లైక్ మార్నింగ్ కొంచెం హెవీగా తినేసేటప్పటికి. ఇంక తిన్న తర్వాత అలా ఒక 1/2 అలా నడుస్తాను. నాకు అది అలవాటు అయిపోయింది చాలా వరకు. ఇక్కడ మా బుడ్డిగా చూడండి, బుల్లు పట్టలేదు, భలే క్యూట్గా ఉన్నాడు. నేనైతే ఈ తర్వాత బుక్ చదివేసాను. ఇక్కడ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.